యా, గుడ్ ఆఫ్టర్నూన్. ట్రంప్ యొక్క టారిఫ్లు గత కొన్ని రోజులుగా అంటే 90 డేస్ నుంచి అంటే ఇంకా ఎక్కువ రోజుల నుంచి కూడా ట్రంప్ టారిఫ్ల మీదనే ప్రపంచంలో ఆర్థికవేత్తలందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ట్రంప్ ఒక అధికారిక ప్రకటనలపైన అయితే సంతకం చేయడం జరిగింది. ముఖ్యంగా సుంకాలపై అయితే భారత్పై విధించే సుంకాలు, అదే కాకుండా ఇంచుమించు 70 దేశాలపై విధించే సుంకాలపై అయితే మొత్తంగా టారిఫ్లు ఏ విధంగా ఉంటాయైతే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇండియా పైన చూస్తే 25% టారిఫ్ను అయితే విధించడం జరిగింది. తర్వాత సిరియా పైన ఏకంగా 41%, కెనడా పైన ఇంచుమించు 10% పెరగడం జరిగింది. అసలు ట్రంప్ యొక్క ఆలోచనలు ఏంటి? ట్రంప్ యొక్క చేసే ఆలోచనతో అమెరికా నష్టపోతుందా, ఇండియా నష్టపోతుందా? అసలు ట్రంప్ ప్లాన్ ఏంటి మాట్లాడదాం. మనతో పాటు ఎకనామిస్ట్ అండ్ సీనియర్ ఎకనామిస్ట్ అండ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుభాష్ బాబు గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మీరు మొత్తం అంటే గ్లోబల్ ఎకనామీని దగ్గరుండి బాగా అబ్జర్వ్ చేస్తుంటారు అన్ని. అయితే మీ అబ్జర్వేషన్ ప్రకారం ట్రంప్ యొక్క చర్యలను ఏ విధంగా వర్ణిస్తారు? ట్రంప్ని అనలైజ్ చేయడం చాలా కష్టమని ప్రపంచం డిసైడ్ అయిపోయారండి. ట్రంప్ నా ఉద్దేశంలో అతని మెయిన్ ఫోకస్ మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్, అది అతని కాన్సెప్ట్, అతని ఫోకస్ అతనిది. అంటే ఒకటి ఏమిటంటే ట్రంప్ మ్యాటర్లో అతను ఏ విషయం ఓపెన్గా ఫ్రాంక్గా మాట్లాడాడు ముందు నుంచి. ఓకే, ఎలక్షన్స్ టైం నుంచి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అతను ఆ కాన్సెప్ట్లో మూవ్ అవుతున్నాడు. ఓకే, ప్లస్ డే 1 నుంచి ఇండియా టారిఫ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ట్రేడ్ బ్యాలెన్స్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది, మా ఎక్స్పోర్ట్స్ ఇండియా బాగా తక్కువ, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మాకు చాలా ఎక్కువ అని అతను చెప్పడం జరుగుతుంది. ఓకే, అదే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాడు అతను. సరే, మనం నెగోషియేషన్స్ చేస్తున్నాం, అన్ని దేశాలు వెళ్ళి నెగోషియేట్ చేస్తున్నారు ట్రంప్తో, యూఎస్ గవర్నమెంట్తో. అతను హింట్స్ ఇచ్చాడు, మనకు కూడా చాలా హింట్స్ ఇచ్చాడు అతను. గత 2 వీక్స్గా 3 వీక్స్గా మాత్రం ఈ రష్యన్ ఆయిల్, రష్యా యుక్రెయిన్ వార్ మీద అతనికి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నాడు. అతని క్లెయిమ్ ఏమిటంటే, అతను ఎలక్షన్ ర్యాలీ అప్పుడు క్లెయిమ్ చేసింది ఏమిటంటే, అతను ప్రెసిడెంట్ అయిన నెక్స్ట్ 24 అవర్స్లో రష్యా యుక్రెయిన్ వార్ ఆపేస్తాను అతను ఛాలెంజ్గా చెప్పడం జరిగింది. అది అవ్వలేదు, ఎక్కడ అయ్యేలా కూడా కనిపించట్లేదు. రష్యా మాట వినట్లేదు, యుక్రెయిన్ మాట వినట్లేదు. ఓకే, అట్ ది సేమ్ టైం ఇరాన్, ఇజ్రాయెల్ ఆ వార్ ఆన్గోయింగ్గా ఉంది. ఇజ్రాయెల్ అండ్ గాజా అంటే హమాస్ ఆ కాన్ఫ్రంటేషన్ అది కూడా అవుతుందో లేకపోతే ఆగట్లేదు, అలాగే ఎవ్రీథింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఐ థింక్ డెఫినెట్గా అతను అనుకున్న డిప్లొమాటిక్గా అతను చాలా చేసేస్తాను, పీస్ నేను తెచ్చేస్తాను అతను క్లెయిమ్ చేసుకుంటాడు. ఇన్ఫాక్ట్ నోబెల్ పీస్ ప్రైజ్కి అతను పెద్ద కంటెంట్ అనుకుంటాడు అతను. వస్తుందేమో కూడా తెలియదు, నెవర్ నో. ఈ బ్యాక్గ్రౌండ్లో గత 2 వీక్స్గా 3 వీక్స్గా అతను చాలా హైలీ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నాడు. సో అతని అండ్ ఈజ్ వెరీ హార్డ్ నెగోషియేటర్. అతని టాక్టిక్స్ చాలా హార్డ్గా ఉంటాయి, చాలా హార్డ్గా ఉంటాయి. ఇది కూడా చాలా అనలిస్ట్, చాలా డిప్లొమాట్స్ వ్యూ ఏమిటంటే, ఈ 25% టారిఫ్ థ్రెట్ కూడా థ్రెట్ కాదు, రియల్ ఇప్పుడు సంతకం పెట్టేసాడు, అది అఫీషియల్ అనౌన్స్ అయింది. ఇది కూడా మేజర్ నెగోషియేటింగ్ ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్ అని చాలామంది డిప్లొమాట్స్ కానీ అనలిస్ట్ ఫీల్ అవుతారు, థింక్ ట్యాంక్. అంటే ట్రంప్ కూడా ఇంకో స్టేట్మెంట్ చేయడం జరిగింది సార్, రష్యా పైన మీరు సంబంధాలు పెట్టుకుంటున్నందుకే, చెంబురు మీరు సరఫరా చేసుకుంటున్నందుకే, ఆ యొక్క కారణంతోనే మీకు ఇట్లా రివెంజ్ టారిఫ్లు అయితే వేయడం జరుగుతుంది అనేసి బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది, అంటే ఒక అమెరికా అగ్రరాజ్యం ప్రధాని ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండ్ దీన్ని మళ్ళీ ఇండియా ఎట్లా డీల్ చేస్తుంది? అతని నా ఉద్దేశంలో ట్రంప్ దగ్గర వచ్చేప్పటికి కరెక్ట్, రైట్, రాంగ్ ఏ ఉండదండి. అతని వ్యూ ఆర్ మై వే ఆర్ హైవే అన్నట్టు అతని వ్యూ ఇప్పుడు అలాగే ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు రష్యాతో ఆయిల్ లింక్ చేసాడు మన ఇండియన్ కాంటెక్స్లో. అతను నిన్నటి వరకు అతను 25% టారిఫ్ అనౌన్స్ చేసాడు, ప్లస్ సమ్ పెనాల్టీ, మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటారు కాబట్టి పెనాల్టీ కూడా వేస్తాడు. ఇవాళ లేటెస్ట్ ఏమిటంటే, లేటెస్ట్ ఇంకా పూర్తిగా మనం డీటెయిల్స్ రాలేదు అతని, అంటే ఫైనల్గా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ మనకి ఇంకా న్యూస్ రోల్ అవుట్ అవ్వలేదు. ఫ్లాట్ 25% ఆన్ ఆల్ గూడ్స్ సైన్ చేసేయని ఇవాళ న్యూస్ వస్తుంది మనకి. అది ఓకే, అంటే ఇప్పుడు 10% ఆల్రెడీ బేసిక్ టారిఫ్ ఉంది కదా సార్, ప్లస్ 25% లేకపోతే అది కాకుండా 25%? అది కాకుండా 25%. ఓకే, 10% ఉండదు, 25% ఉంటుంది. ఓకే, ఇంతకుముందు నెట్వర్క్ హోప్ ఉండేదంటే ఫార్మాస్యూటికల్స్, తర్వాత సెమీ కండక్టర్స్, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు ట్రంప్ విషయం పక్కనకు పెడితే అఫీషియల్గా మనకు 25% విధించారు. 25% విధించిన తర్వాత ఇండియా పైన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?
మనకు మీరు అన్నట్టు సెక్టార్లు ఏ సెక్టార్లు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నిన్నటి వరకు మన ఎక్స్పెక్టేషన్ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఫార్మాస్యూటికల్స్ అంటే ఫినిష్డ్ ఫార్మాస్యూటికల్స్, ఏపీఏ డ్రగ్స్ అంటారు అది, అంటే ఫార్ములేషన్స్ అనుకుంటా అది ప్లస్ కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి దీని నుంచి ఎగ్జామ్ట్ అయి ఉంటుంది అని టాక్ అయితే ఉండేది. ఇవాళ క్లారిటీ వచ్చేసింది, అది ఎగ్జామ్ట్ అవ్వట్లేదు. 25% వాటిపై కూడా పడుతుంది. ఈ కాంటాక్ట్స్లో మన ఫార్మా ఇండస్ట్రీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. మన ఫార్మా ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే మన హైదరాబాద్లో ఉండే ఫార్మా ఇండస్ట్రీ డెఫినెట్గా కొంచెం దెబ్బతింటుంది. అది కాకుండా మిగతా ఎలక్ట్రానిక్స్ కానీ ఆటోమొబైల్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా బ్రాడ్గా ఎఫెక్ట్ అవుతాయి కొంచెం. అంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ ఎకనామిస్టులు చెప్పేదంటే ఈ టారిఫ్ల వల్ల 25% అంటే ఫార్మా మ్యానుఫ్యాక్చర్ మీద వేయడం వల్ల యూఎస్ కంటే అంటే ఇండియా కంటే యూఎస్ఏ ఎక్కువ ఇబ్బంది పడుతుంది అనేది ఒక మాట అంటున్నారు. అది ఉందండి. అంటే ఇన్ఫ్యాక్ట్ టారిఫ్స్ అంటే ఏమిటి, వాళ్ళ దేశంలో మన ప్రోడక్ట్స్ వెళ్తే ప్రైసెస్ పెరుగుతాయి. అంటే వాళ్ళ దేశం వాళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టి కొనాలి మన గుడ్స్ కావాలి అంటే, అప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. లేదా బయట దేశాల నుంచి వాళ్ళు తక్కువ టారిఫ్ తెప్పించుకోవచ్చు, క్వాలిటీ చూసుకోవాలి, దాని మ్యాచింగ్ ఇది సిచ్యువేషన్ చూసుకోవాలి. ఇండియాకి లక్కీగా ఇండియా ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ట్రంప్ బిహేవియర్ కానీ ఈ టారిఫ్స్ డిస్కషన్ స్మూత్గా ఉంటుందా ఉండదా అని. యూకేతో మనం FTA అగ్రిమెంట్ సైన్ చేసాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అయింది. సో దాంట్లో మనకి కొంచెం మన ఎకానమీ పూర్తిగా ఎఫెక్ట్ అవ్వకుండా యూకే నుంచి సపోర్ట్ వస్తుంది. అలాగే మిగతా దేశాలు కూడా మనకి డెఫినెట్గా సపోర్ట్ వస్తాయి. కానీ ఇన్ఫ్యాక్ట్ యూకే నుంచి సపోర్ట్ లేకపోయినా కూడా ఈ ట్రంప్ టారిఫ్ మన జీడిపి మీద ఇంపాక్ట్ అబౌట్ 0.3 to 0.4%. అంటే మన 6.5% జీడిపిలో ఉన్న ప్రస్తుతం అది 6.2, 6.1 ఆ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్టేషన్. అంటే పెద్ద ఇంపాక్ట్ ఉండదని మీరు చెప్తున్నారు. ఇంపాక్ట్ ఉంటుంది, మన అది కంగారు పడిపోకలేదు. అదే ఎగ్జాక్ట్గా ఇదే ఫీలింగ్ మన స్టాక్ మార్కెట్ కూడా ఇవాళ మనకి అది సపోర్ట్ చేస్తుంది. నిన్న 25% న్యూస్ అనౌన్స్మెంట్ వచ్చింది మనకి. అది మార్కెట్ స్ట్రైట్ 10%, 50% డ్రాప్ అయిపోలేదు. ఇవాళ కూడా మార్కెట్ పెద్ద డ్రాప్ అవ్వలేదు, ఎక్సెప్టింగ్ ఫార్మా 3% డ్రాప్ అయింది. బికాస్ ఫార్మా వాళ్ళు డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి. అదర్వైజ్ మన మార్కెట్స్ ఈ న్యూస్ని, ఈ ఇంపాక్ట్ని డిస్కౌంట్ చేసి రియాక్ట్ అవుతాయని నా ఉద్దేశం. ప్లస్ యూకే నుంచి కానీ మన ఫ్రెష్ ఆర్డర్స్ రావడం, మిగతా కంట్రీస్ మన సపోర్ట్గా ఉండడం, దీంతో మనకి డెఫినెట్గా విల్ బి బెటర్ ఆఫ్. ఇంకొక పాయింట్ చెప్పాలి, ట్రంప్కి ఏం కావాలి అని క్లియర్గా సరిగ్గా డిస్కస్ చేసుకుంటే ట్రంప్ అప్రోచ్ ఏమిటంటే వాళ్ళ గూడ్స్ మన దేశానికి వచ్చినప్పుడు డ్యూటీస్ ఉండకూడదు. మన గూడ్స్ అక్కడ వెళ్ళినప్పుడు టారిఫ్ వేస్తాం అని స్టార్టింగ్ నుంచి చెప్పడం అదే. అంటే మిత్ర దేశం అంటున్నారు కానీ మా పైన అయితే సుంకాలు వేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి ఒక్క సుంకం లేకుండా మీ వస్తువులు అయితే ఇక్కడ తీసుకురావడం అమ్మడం జరుగుతుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే జపాన్ లాంటి పెద్ద దేశం కూడా ఈ కండిషన్స్ ఒప్పుకొని సంతకం పెట్టింది. జపాన్ అంటే వాళ్ళ ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి యూఎస్కి. అందుకని వాళ్ళు దే డోంట్ వాంట్ టు టేక్ ఛాన్సెస్. వాళ్ళ ఎకానమీ కూడా బాగా స్ట్రగుల్ అవుతున్నారు, జపనీస్ ఎకానమీ కూడా. సో జపాన్ కానీ ఇండోనేషియా లాంటి దేశాలు అన్నీ కూడా, ఇండోనేషియా అయితే మరి ఆశ్చర్యం, 0% గూడ్స్ ఆన్ యూఎస్ గూడ్స్ ఇంటూ ఇండోనేషియా అండ్ 19% టారిఫ్ ఆన్ గూడ్స్ టు యూఎస్. సో ఇలాగా ట్రంప్ ఉండేది. మన దేశానికి వచ్చేప్పటికి ట్రంప్ రెండు డిమాండ్స్ పెట్టాడు ఇండియా మీద. అతను ఒకటి వాళ్ళ అగ్రికల్చరల్ అవుట్పుట్ ఇండియాకి పంపించాలి, డ్యూటీ ఎగ్జామ్ట్ చేయాలి, టారిఫ్స్ తగ్గించాలి అని. అది చేస్తే మన ఫార్మర్స్కి, మన అగ్రికల్చర్ సెక్టర్ తీవ్రమైన దెబ్బ మనకి. మన గవర్నమెంట్ ససేమీర అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ చెప్పి దూరం చేశారు. ఇంకోటి డైరీ ప్రోడక్ట్స్లో వాళ్ళ డైరీ ప్రోడక్ట్స్ మన ఇండియాలో మన దాన్ని ఎంకరేజ్ చేసి టారిఫ్ తగ్గించి చేయాలని. అక్కడ చిన్న ఇబ్బంది ఏమిటంటే అక్కడ డైరీ అంటే అక్కడ ఆవులకి పెట్టే ఫీడ్లో బీఫ్ యాడ్ చేసి పెడుతున్నారు వాళ్ళు. అది మనకి ఇబ్బంది నుంచి గవర్నమెంట్ చెప్పడంతో అదంతా ఐ డోంట్ రియలీ కేర్, మాకు ఫ్రీ యాక్సెస్ ఇస్తేనే మాకు యూఆర్ ఓకే అని చెప్పడంతో ఇండియా ఫర్మ్గా అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ 2 పాయింట్స్ చెప్పడంతో, ఒకటి మన అగ్రికల్చర్ సెక్టర్ని ప్రొటెక్ట్ చేసిన ఇండియా గట్టిగాను,
ప్లస్ మన ఓన్ సెంటిమెంట్స్ కూడా డెఫినెట్గా ప్రొటెక్ట్ చేస్తాం అనుకోవచ్చు. నా ఉద్దేశంలో ఒక యావరేజ్ కామన్ మ్యాన్కి ట్రంప్ బిహేవియర్ అర్థమైంది. నెక్స్ట్ అడిగేది సార్, ఇప్పుడు ఇంత జరిగినాక మనం మెయిన్ మాట్లాడాల్సింది కామన్ మ్యాన్ అండ్ ఒక ఇన్వెస్టర్ ఎలాంటి ప్రభావం ఉంటుంది, దాన్ని బట్టి మనం ఎలా స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి, ఒక ఇన్వెస్టర్ కానీ ఒక కామన్ మ్యాన్ కానీ. నా ఉద్దేశం పెద్ద ప్రభావం ఉండదండి. ఓకే, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. తర్వాత ట్రంప్ బిహేవియర్ చూస్తే అతను ఇవాళ ఒకటి రేపు టోటలీ ఆపోజిట్గా చెప్పి చేసే కేసెస్ చాలా ఉన్నాయి. ఇంకా ఇది 7th ఆగస్ట్ నుంచి ఈ కొత్త టారిఫ్స్ అప్లై అవుతాయి. అంటే 7 డేస్లో ఏమైపోతుంది మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. అయితే మంచిదే. అంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పుడు మనం? అఫ్కోర్స్ చేయొచ్చు. ఓకే, అఫ్కోర్స్ చేయొచ్చు. మనం ఇన్ఫ్యాక్ట్ ఇండియాకు పెద్ద అడ్వాంటేజ్ మన ఓన్ కన్సంప్షన్. మిగతా దేశాలు ట్రంప్కి వాళ్ళు ఓకే అని వాళ్ళ కండిషన్స్ ఎందుకు ఒప్పుకుంటున్నాయంటే వాళ్ళ ఓన్ కన్సంప్షన్ మనంత లేదు. వాళ్ళ దేశం డిపెండెంట్ ఆన్ ఎక్స్పోర్ట్స్ టు యుఎస్. మన అంత ఎక్స్పోర్ట్ డిపెండెన్స్ లేదు. మన గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో యుఎస్ పర్సెంటేజ్ తక్కువే మంది. సో అక్కడ తగ్గినా కూడా మనం అంత సివియర్ ఇంపాక్ట్ అయిపోం మనం. ఓకే, నేను చెప్పాడు యూకే నుంచి కానీ అదర్ కంట్రీస్ నుంచి కానీ మనకి బెనిఫిట్ వస్తే ఆ గ్యాప్ ఇంకా తగ్గిపోతుంది మనకి. వీఆర్ ప్రెటీ వెల్ ఆఫ్. మన హాయిగా కంఫర్టబుల్గా మన గోల్స్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం. ఓకే, అంటే మళ్ళీ జియో పొలిటికల్ అంటే స్ట్రాటజీస్ అన్నీ ఎందుకు చేంజ్ అవుతున్నాయి సార్? ఇప్పుడు ట్రంప్ సుంకాలు అంటే టారిఫ్ల గురించి మాట్లాడినప్పుడల్లా మార్కెట్లో అయితే కొంచెం అంటే వాలటాలిటీకి గురి కావడం అయితే అబ్జర్వ్ చేసినాం. అంటే మన మార్కెట్ లక్కీగా అవ్వలేదు. గ్లోబల్ మార్కెట్స్ డెఫినెట్గా అవుతాయి, నో డౌట్. ఈ కాంటెక్స్లో మనం చెప్పవలసింది అన్ని దేశాలు వాళ్ళ ఓన్ వేలో మూవ్ అవుతున్నాయి. నాకు లాజిక్ రీజన్ లేదు. రష్యా యుక్రెయిన్ వారు ఎప్పుడో అయిపోవాల్సింది, ఎప్పుడో ఆపేయాల్సింది. దాని గోల్ పోస్ట్ ఏంటో తెలియట్లేదు. రష్యాకి ఏం కావాలి యుక్రెయిన్స్ తెలియట్లేదు. యుక్రెయిన్ ముందు ఆక్రమించుకోవాలి. యుక్రెయిన్ వాళ్ళ చేతికి అందదు. మీకు యుక్రెయిన్ వెనకాల పెద్ద దేశాలే ఉన్నాయి. యుఎస్ ఉంది, యూకే ఉంది, యూరోపియన్ యూనియన్ అన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ కాదని రష్యా యుక్రెయిన్ ఆక్రమించలేదు. ఎంత చేసినా అది పాసిబుల్ కాదు. ఏదో విధంగా సీజ్ ఫైర్ చేసుకుని వాళ్ళు వెళ్ళాలి, కానీ అది వాళ్ళు చేయట్లేదు. దాన్ని బట్టి మనకి ఇంపాక్ట్ వస్తుంది యాక్చువల్గా చెప్పాలి. ఫైనల్గా మీరు అంటే ఫైనల్ వర్డ్ సార్, ఇప్పుడు రాబోయే ఒక 6 months వరకు మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ గురించి ఏం చెప్తారు? మన ఆర్థిక వ్యవస్థ పెద్దగా ఇంపాక్ట్ అవ్వదండి. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంత ముందు ఎలా ఉన్నాం అలాగే ఉంటాం. కంటిన్యూ డూ బెటర్ ఆల్సో. ఈ టారిఫ్స్ వల్ల మన ఎకానమీ పెద్దగా డెంట్ అవ్వదు. ఇది నే అండమే కాదు, పెద్ద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ ఇలాగే ఉంది, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా. సో వీఆర్ సెల్ఫ్ రిలయంట్ నౌ. మన ఓన్ కన్సంప్షన్ బాగుండే బట్టి మనకి వీఆర్ డూయింగ్ క్వైట్ వెల్ అనుకోవాలి మనం. స్టాక్ మార్కెట్ డెఫినెట్గా మనకి విల్ డూ వెల్. మన సెన్సెక్స్ నిఫ్టీ విల్ బి డెఫినెట్లీ ఆన్ ట్రాక్. మనం అంటే 3rd స్పాట్ ఇన్ ద వరల్డ్ జీడిపి ఎకానమీలో రావాలి అంటే మన ఒరిజినల్ టార్గెట్ 2030 ఏమో 28-29కి వచ్చేలా ఉన్నాం. ఈ 0.3-0.4% జీడిపి డ్రాప్లో పెరాప్స్ 30 అవుతుందేమో అది వెళ్ళడానికి. అదర్వైజ్ వీఆర్ గోయింగ్ ఆన్ ట్రాక్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది సుభాష్ బాబు గారు ఎకనామిస్ట్ చెప్పేది ఏంటంటే ట్రంప్ యొక్క టారిఫ్ల వల్ల కానీ మన ఆర్థిక వ్యవస్థకు కానీ స్టాక్ మార్కెట్ కానీ ఒక చిన్నపాటి కొంచెం వాలటాలిటీ ఉంటుంది, కానీ ఓవరాల్గా పటిష్టంగా అయితే మన ఆర్థిక వ్యవస్థ ఉంది. సో భయపడాల్సిన అవసరం లేదు. ముందు ఇంకా ముందుకు వెళ్తాం. 2030 వరకు మన టార్గెట్ జీడిపి అయితే ఖచ్చితంగా రీచ్ అవుతామని అయితే సార్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.